ప్రభు నందు ప్రియులారా, ప్రభువు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము. ప్రయాసపడే భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ఇక్కడ ప్రభు అయిన యేసు క్రీస్తు పలుకుతూ ఉండినటువంటి మాట సమస్త పాప భారములతో నలిగిపోతూ ఉండినటువంటి మానవునికి పిలుపునిస్తూ ఉన్నాడు. అయితే ఈనాడు లోకములో మనం గమనిస్తే అందరూ బాగానే ఉన్నారు, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు, నాకే ఎందుకు ఇన్ని బాధలు అని ప్రతి ఒక్కరు అనుకోవడము సహజం. ఇన్ని కష్టాలు బాధలతో జీవితమంతా భారముగానే బ్రతుకును ఈడ్చుకుంటూ వెళుతూ ఉన్నారు. డబ్బు ఉంటే చాలు, కష్టాలు బాధలు తీరిపోతాయి అన్న భ్రమలో చాలామంది డబ్బు కూర్చుకుంటూ ఉన్నారు. అయితే డబ్బున్న వాళ్ళకి సమస్యలు లేకుండా ఉంటున్నాయా? వాళ్లకు ఉండే సమస్యలు వాళ్ళకుంటాయి. ధనవంతులారా, మీ మీదికి వచ్చేటి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడువుడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కాబట్టి ధనము కూర్చుకోవడం వలన మనుషులకు ఉండే భారము తొలగిపోదు. అనేక రకాలైన సమస్యలతో మనుషులు భారముతో బరువెక్కి ఎంతో ప్రయాసతో జీవిస్తూ ఉన్నారు. మరి భారము దించుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తున్నారు, కానీ అది వారి వల్ల సాధ్యము కావటం లేదు. కారణం, నిజ దేవుని ఎరగని స్థితిలో ఉన్నారు. మరి నీవు కూడా నిజదేవుని ఎరగక ఆయన దగ్గరకు రాకపోతే నీ కష్టాలు, నీ బాధలు తీరవు. కాబట్టే నీ ప్రయాసముతో మోసే నీ భారములన్నీ తొలగిపోవాలి అంటే నీవు ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. ఎందుకంటే ఆయనే నీకు విశ్రాంతి ఇస్తాడు. ఈ లోకములో భారముతో ప్రయాసపడుతూ ఉండినటువంటి నీకు విశ్రాంతి దయచేయుటకే ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నీవు ఇంకా ఎంతకాలము దూరముగా పోతావు? ఈ సమయములోనైనా నువ్వు తెలుసుకో, నీ కొరకే ఆయన రక్తము కార్చి, నీ కొరకే ఆయన ప్రాణము పెట్టాడు. ఆయన సమాధి చేయబడి సమాధిని, సాతానును, మరణమును జయించి తిరిగి లేచినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు యొద్దకు వచ్చి నీ పాపములు నీ ఒప్పుకొని వాటిని విడిచిపెట్టు. అప్పుడు నీకు ప్రభు అయిన యేసుక్రీస్తు నీకు గొప్ప రక్షణను దయచేస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.